భద్రత పర్యవేక్షించాల్సిన రెండు దళాల మధ్య వివాదం తలెత్తింది. బెంగాల్ పోలీసులు ఈశాన్య సరిహద్దు రైఫిల్స్ పోరులో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సరిహద్దు దళాలు స్థానికులతో కలిసి పోలీసులను పరుగులు పెట్టించాయి. బెంగాల్లో చిన్న వివాదం చినికి చినికి గాలివానలా మారింది. పూర్వపరాల్లోకి వెళితే గత నెల 24 నుంచి ఈశాన్య సరిహద్దు రైఫిల్స్ కుటుంబ సభ్యులు స్థానికులతో పోలీసులకు వివాదం జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు 12 మంది పోలీసులు గాయపడ్డారు. జవాన్ కుమార్తెను పోలీసు లైంగికంగా వేధించడమే కారణమనే ఆరోపణలున్నాయి. ఘటన గురించి తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. ఆగ్రహించిన స్థానికులు పోలీసులపై దాడి చేశారు. స్థానికులతో పాటు జవాన్లు కూడా పెద్ద ఎత్తున ఎదురు దాడి చేయడంతో పోలీసులు పరుగులు తీశారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. బాష్పవాయు గోళాలు ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.